ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతిమికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, గతించిన కాలమంతా మమ్ములను, మా కుటుంబాలను కాచి కాపాడి ఆరోగ్యమును, ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి ఈ సాయంకాలం వేళ మీ సన్నిధికి చేర్చి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి విలువైన, అమూల్యమైన, మహోన్నతమైన, శక్తి కలిగిన మీ మాటలను మరొక్కసారి మేమందరం కూడా వినటానికి, ఆ మాటల ప్రకారంగా బ్రతకటానికి, మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరిట మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి మీ గ్రంథములో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి నాయన. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసే వారంగా ఉండకుండా విన్న మాటలను గట్టిగా పట్టుకుని మా హృదయం అనే పలక మీద వ్రాసుకుని ఆ మాటల ప్రకారంగా బ్రతుకుతూ మిమ్మల్ని మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీరిచ్చే నిత్య రాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియకుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదమ్మా? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు ప్రార్థన ఎలా చేయవచ్చు. ప్రార్థన ఎలా చేయవచ్చు అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియులారా, ప్రార్థన ఎలా చేయవచ్చు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి క్రైస్తవునికి కూడా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రపంచంలో ప్రతి క్రైస్తవునికి, ప్రతి క్రైస్తవురాలకి కూడా ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అంటే ప్రార్థన ద్వారా దేవునితో మనం మాట్లాడే గొప్ప అవకాశం. దేవునితో మనం మాట్లాడాలి అంటే ప్రార్థన ద్వారా మనం మాట్లాడవచ్చు. ఏమండి? మరి దేవుడు మనతో మాట్లాడాలంటే దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ఏమండి? మనం దేవునితో మాట్లాడాలి అంటే ప్రార్థన ద్వారా ఏ సమయంలో అయినా, ఎక్కడి నుంచి అయినా, ఎప్పుడైనా మనం ప్రార్థన చేసి ఆయనతో మనం మాట్లాడవచ్చు. ఎందుకంటే మనకున్నటువంటి సమస్యల గురించి కానివ్వండి, మనకున్నటువంటి అనారోగ్యాల గురించి కానివ్వండి, మనకున్నటువంటి ఇబ్బందుల గురించి కానివ్వండి, కష్టాల గురించి కానివ్వండి, కన్నీళ్ళ గురించి కానివ్వండి, మనం ప్రతి దాని గురించి దేవునికి చెప్పుకునే గొప్ప అవకాశమే ప్రార్థన. అంతే కదండి? ఇలాంటి గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తే ఈరోజు ఆ అవకాశాన్ని కూడా వినియోగించుకోలేనటువంటి నామకార్థ క్రైస్తవులు చాలామంది క్రైస్తవ్యంలో ఉన్నారు. అంటే ప్రార్థన చేయరు చాలామంది. ఎందుకు? బద్ధకం. ఏమండి? సోమరిపోతులుగా మారిపోయారు చాలామంది. ప్రార్థన కూడా చాలామంది చేయట్లేదు ఇప్పుడు. ఏమండి? ఒకవేళ చేసినా ఏదో నామకార్థంగా తండ్రి ప్రభు అనుకోవటం, వెళ్ళిపోవటం, తండ్రి ప్రభు నాయన అనుకోవటం, పడుకోవటం, తండ్రి ప్రభు అనుకోవటం, తినేయటం. ఏమండి? అది ప్రార్థన అండి? ప్రియమైన దేవుని వల్లరా. కాబట్టి ప్రార్థన ఎలా చేయొచ్చు అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రార్థన ఇలాగే చేయండి అని దేవుడు ఎక్కడ కూడా చెప్పలేదు. ఏమండి? ప్రార్థనకంటూ ఒక రూలు దేవుడు పెట్టలేదు. ప్రార్థన ఎలాగైనా మనం చేయొచ్చు. ఎలా చేయొచ్చో ఈరోజు మనం నేర్చుకుందాం. మొదటగా దావీదు గారు ఎలా ప్రార్థన చేస్తున్నారో చూద్దాం ఒకసారి. సమూయేలు గారు రాసిన రెండవ గ్రంథం, సమూయేలు గారు రాసినటువంటి రెండవ గ్రంథము 7వ అధ్యాయం. దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ తెరిచి చూడండి. బైబిల్ లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు జాగ్రత్తగా విని గ్రహించండి. సమూయేలు గారు రాసినటువంటి రెండవ గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. సమూయేలు గారు రాసిన రెండవ గ్రంథం 7వ అధ్యాయం 18. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి
ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము ఎరిగిన తర్వాత జరిగిన తర్వాత నీ దాసుడునైన నా సంతానమునకు కలుగబోవు దానిని గూర్చి. చాలండి. ఇక్కడ దావీదు గారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఎలా ప్రార్థన చేస్తున్నారు? 18వ వచనం మరలా చూడండి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసిను. అంటే దావీదు గారు దేవుని సన్నిధిలో కూర్చుండి ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి? ఎలా ప్రార్థన చేస్తున్నాడు? కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు. అంటే కూర్చుని కూడా ప్రార్థన చేయొచ్చా? ఏమండి? కూర్చుని కూడా ప్రార్థన చేయొచ్చు. చాలామంది కూర్చుని ప్రార్థన చేయకూడదు, మనం మోకరించి ప్రార్థన చేయాలి అంటూ ఉంటారు. ఏమండి? మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? మరి కూర్చోలేరు కదా. ఏమండి? మోకరించలేరు కదా, కూర్చునే ప్రార్థన చేస్తారు. కాబట్టి ఇక్కడ దావీదు గారు ఏమంటే ఒక చిన్న వ్యక్తి ఏమీ కాదు. ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించినటువంటి ఒక మహా చక్రవర్తి. అలాంటి దావీదు గారే కూర్చుని ప్రార్థన చేస్తున్నారు. కూర్చుని ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి కూర్చుని కూడా మనం ఏం చేయొచ్చు? ప్రార్థన చేయొచ్చు. అలాగే నెహెమ్యా గారు ఎలా ప్రార్థన చేస్తారో చూడండి ఒకసారి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. అందరూ తీయాలి, అందరూ చూడాలి. పేజ్ నెంబర్ 401, పాత నిబంధన. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. నెహెమ్యా గారు ఎలా ప్రార్థన చేస్తున్నారో చూడండి. తీసారమ్మా? నెహెమ్యా గ్రంథం 1:4. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. అంటే నెహెమ్యా గారు కూడా ఎలా ప్రార్థన చేస్తున్నారు? కూర్చుని ప్రార్థన చేస్తున్నారు. అంటే కూర్చుని కూడా మనం ప్రార్థన చేయొచ్చు. అంటే ఇలాగే ప్రార్థన చేయండి అని దేవుడు ఎక్కడ కూడా తెలియచేయలేదు. అంటే ఒక రూల్ అంటూ పెట్టలేదు దేవుడు. ఏమండి? కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి భక్తులు ఎలా ప్రార్థన చేశారయ్యా అని మనం ఒకసారి ఆలోచిస్తే కూర్చుని కూడా ప్రార్థన చేసిన వారు మనకి కనబడుతున్నారు. కాబట్టి కూర్చుని కూడా మనం ప్రార్థన చేయొచ్చు. అలాగే ఎలియాజరు గారు తెలుసు కదా, అబ్రహాము గారి పెద్ద దాసుడు. ఆయన ఎలా ప్రార్థన చేశాడో చూద్దాం ఒకసారి. ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండం 24వ అధ్యాయము 26వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. ఆదికాండం 24వ అధ్యాయం 26. ఆదికాండం 24వ అధ్యాయము 26వ వచనం. ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించిన. నేను అబ్రహాము గారి పెద్ద దాసుడు ఎలియాజరు ఏం చేస్తున్నాడట? తల వంచి అనే పదం ఉంది చూడండి. తల వంచి అంటే తల వంచి ప్రార్థన చేయొచ్చు మనం. ఏమండి? చాలామంది తల వంచరు, తల ఎత్తుకుని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏమండి? తల వంచి మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే అదొక మర్యాద, అదొక గౌరవం. దేవుడి పట్ల మనం చూపిస్తున్నటువంటి విధేయత. అర్థమవుతుందండి? దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకోవటం, తల దించుకోవటం. ఏమండి? దేవునికి మనం విధేయత చూపిస్తున్నట్టు, దేవునికి మనం ఇస్తున్నటువంటి గౌరవం అది. ఇప్పుడు ఒక అధికారి దగ్గరికి వెళ్ళామనుకోండి, గబగబ చేతులు కట్టుకుని తల దించుకుని మాట్లాడతాం. అవునా?
ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామనుకోండి, కలెక్టర్ గారితో మాట్లాడాలి. ఎలా మాట్లాడతాం? గబగబా బటన్స్ అన్నీ పెట్టుకుని, చేతులు కట్టుకుని, ఏమండి, తలదించుకుని చాలా జాగ్రత్తగా మాట్లాడతాం, అవునా? ఇప్పుడు దేవుడి దగ్గర మరి ఎలా మాట్లాడాలి మనం? ఏమండి, తల దించుకుని, తల వంచుకుని మనం దేవుని దగ్గర ప్రార్థన చేయడం అనేది బైబిల్ గ్రంథంలో భక్తుల జీవితాల్లో మనకి కనబడుతుంది. మోషే గారు ఎలా ప్రార్థన చేశారో చూస్తారు ఒకసారి. నిర్గమకాండం 34వ అధ్యాయం. నిర్గమకాండం 34వ అధ్యాయము 7వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి పిల్లలు. నిర్గమకాండం 34వ అధ్యాయము 7వ వచనం నుంచి. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని, కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించెను. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి, మోషే గారు ఎలా ప్రార్థన చేస్తున్నారు చూడండి. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించము. మోషే గారు ఎలా ప్రార్థన చేస్తున్నారు చూసారా? నేల వరకు తల ఉంచుకున్నాడట. మోషే గారు ఏమన్నా చిన్న వ్యక్తి అండి? లక్షలాది మందిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించినటువంటి గొప్ప నాయకుడు మోషే గారు, అవునా? మోషే గారు ఏమి చిన్న వ్యక్తి కదా, ఆయన ప్రవక్త కూడా. మోషే గారు ప్రవక్త అయినా ఏమండి? మోషే గారి గురించి దేవుడిచ్చిన స్టేట్మెంట్ ఏంటి? భూమి మీద మనుషులందరికంటే మిక్కిలి సాత్వికుడు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాంటి ప్రవక్త అయినటువంటి మోషే గారు కూడా తల ఉంచుకుని నమస్కారం చేసి దేవునికి మనము చేశాడని, అంటే ప్రార్థన చేశాడని. అంటే మనం కూడా దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? తల వంచుకొని ప్రార్థన చేయాలి. మనం ఏం గొప్పలం ఏం కాదు కదా. మోషే గారి కంటే గొప్పలమా? దావీదు గారి కంటే గొప్పలమా? మనం కాదు కదా. ఏమండి, బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తుల కాలి కంటుకున్న ఇసుక రేణువు కూడా మూలం మనం. ఏమండి, వాళ్ళ భక్తి అంత గొప్పది, వాళ్ళ విశ్వాసం అంత గొప్పది. కాబట్టి మోషే గారే తల ఉంచుకుని దేవునికి ప్రార్థన చేస్తాడంటే మనం కూడా తల ఉంచుకుని ప్రార్థన చేయాలి. అలాగే ఇంకా ఎలా ప్రార్థన చేయాలో యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. మరొక మాట మనం చూడగలిగితే లూకా సువార్త 18వ అధ్యాయం. లూకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయంలో పరిసయ్యుడు, సుంకరి తెలుసు కదా మీకు. వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారో ఒకసారి చూద్దాం. లూకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయం 11వ వచనం చూడండి. లూకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయము 10వ వచనం నుంచి చూద్దాం. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. పరిసయ్యుడు ప్రార్థన ఎలా చేస్తున్నాడు? పరిసయ్యుడు నిలవబడి, అంటే నిలబడి కూడా మనం ప్రార్థన చేయొచ్చా? చేయొచ్చు. ఏమండి, పరిసయ్యుడు నిలవబడి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అలాగే సుంకరు కూడా ఎలా ప్రార్థన చేస్తున్నాడు చూడండి 13వ వచనంలో. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. సుంకరి ప్రార్థన ఎలా ఉంది? సుంకరి దూరంగా నిలబడ్డాడట. నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక, కన్నులెత్తి అంటే పైకి చూడటానికి ధైర్యం చాలట్లేదంట. ఏమండి, ధైర్యం చాలక పాపినైన నన్ను కరుణించుమని ప్రార్థన చేస్తున్నాడు. అంటే వీళ్ళిద్దరూ ఎలా ప్రార్థన చేస్తున్నారు? నిలబడి ప్రార్థన చేస్తున్నారు. అంటే మనం నిలబడి ప్రార్థన చేయొచ్చా?
నిలబడి ప్రార్థన చేయొచ్చు. అందుకే యేసుక్రీస్తు వారు మరొక మాట చెప్పారు, ఆ మాట కూడా చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. మార్కు గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 25, 26. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడు ఎలను వాని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. తీసారమ్మా, మార్కు సువార్త 11వ అధ్యాయం 25. మీకు ఒకని మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయుచున్నప్పుడెల్లను వానిని క్షమించుడి. అప్పుడు ఏం జరుగుతుంది? పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. అంటే మనం నిలబడి ప్రార్థన చేయొచ్చండి? చేయొచ్చు. కూర్చుని ప్రార్థన చేయొచ్చు, అలాగే నిలబడి ప్రార్థన చేయొచ్చు, అలాగే ఇంకా ఎలా ప్రార్థన చేయొచ్చు మరొక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 95వ అధ్యాయము 7వ వచనం చూడండి పిల్లలు. కీర్తనల గ్రంథం 95:7. రండి నమస్కారము చేసి సాగిలపడదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. రండి సాగిలపడి నమస్కారం చేసేదము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. మనల్ని సృజించింది ఎవరు? మనల్ని సృష్టించింది ఎవరు? తల్లి గర్భంలో తన స్వహస్తాలతో ఈ మానవ శరీర ఆకార నిర్మాణాన్ని సృష్టించింది ఎవరయ్యా అంటే దేవుడు. ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలట? మోకరించుదము. మోకరించి ప్రార్థన చేయొచ్చా? చేయొచ్చు. దానియేలు గారు ఎలా చేశారో చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం చూడండి పిల్లలు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఎలా ప్రార్థన చేశాడట? ముమ్మారు మోకాల్లోని. ఏమండి? ముమ్మారు మోకాల్లోని మోకరించి ప్రార్థన చేశాడు దానియేలు గారు. అవునా? మనం కూడా వీలైనంత మట్టుకు మోకరించి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మోకరించి ప్రార్థన చేయటం కూడా దేవుని పట్ల మనం విధేయత చూపించినట్లే. దేవునికి మనం ఇచ్చే గౌరవం అది. ఏమండి? దేవునికి మనం లోబడుతున్నామనే ఒక సూచనది. అర్థమవుతుందా? మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఎలాగ మోకరించలేరు. ఏమండి? మోకాలు నొప్పులు లేని వాళ్ళు కూడా మోకరించట్లేదు. అది విచిత్రం. అన్నీ బాగున్నా కూడా ఇప్పుడు ఎవరో మోకరించడానికి ఇష్టపడుతున్నారండి ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి మోకరించాలి. ఇదిగో బైబిల్లో దానియేలు గారు మోకరించారు. దానియేలు గారు ఏమైనా చిన్న వ్యక్తి అండి? ఆయన కూడా చాలా భక్తిపరుడైన, విశ్వాస వీరుడైన. ఏమండి? అలాంటి దానియేలు గారే మోకరించి ప్రార్థన చేసినప్పుడు మరి మనకేమైంది? మనం కూడా మోకరించి ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా మోకరించి ప్రార్థన చేశారు. చూస్తారు ఒకసారి? చూడండి. లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయము. లూకా గారు రాసిన సువార్త 22వ అధ్యాయం, క్షమించాలి, 22వ అధ్యాయము 39వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి పిల్లలు. లూకా గారు రాసిన సువార్త 22వ అధ్యాయము 39 నుంచి. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి వద్ద నుండి
రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు ఎలా ప్రార్థన చేస్తున్నారో చూసారా? మోకాళ్ళుని అనే పదం చూడండి. వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని. యేసుక్రీస్తు ప్రభులు వారే మోకరించారంటే మరి మనం మోకరించొద్దా? ఏమండి, యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమన్నా చిన్న వ్యక్తి అండి? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తాన్ని సృష్టించినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారే ఏం చేస్తున్నారు? మోకరించి ప్రార్థన చేస్తున్నారు తండ్రి అయిన దేవునికి. ఏమండి, మరి మనం మోకరించొద్దా? మనం కూడా మోకరించి ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుని పట్ల మనం చూపించే వినయము, విధేయతకు అదొక గుర్తు. ఏమండి, కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, మనందరం కూడా ప్రార్థన ఎలా చేయొచ్చు అనేది నేర్చుకుంటున్నాం ఈరోజు మనం. ఇంకా ప్రార్థన ఎలా చేయొచ్చు మరొక మాట మనం చూడగలిగితే ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసాను. ఎజ్రా ఏడ్చుచు. ఎజ్రా గారు ఏమంటే ఈయన కూడా ప్రవక్త. ఈయన సామాన్యమైన వ్యక్తి ఏమీ కాదు. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసాను. సాష్టాంగపడి. ఏమండి, సాష్టాంగ నమస్కారం అంటాం కదా, సాష్టాంగ నమస్కారం. సాష్టాంగపడి అంటే అర్థం ఏంటి? ఏమండి, ఇలా బోర్లంగా పడుకుని. ఏమండి, అది కూడా దేవుని పట్ల వినయ విధేయతలు చూపించినట్లే. ఏమండి, ప్రవక్త అయిన ఎజ్రా గారు ఇదిగో దేవుని ఎదుట సాగిలపడి దేవునికి తన పాపాల కోసం, అంటే ఇశ్రాయేలీయుల పాపాల కోసం దేవునికి ప్రార్థన చేస్తున్నాడు సాష్టాంగపడి. ఏమండి, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా సాష్టాంగపడి ప్రార్థన చేశారు. అది కూడా చూద్దాం ఒకసారి. మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయము 39వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. యేసుక్రీస్తు వారు ఎలా ప్రార్థన చేస్తున్నారో చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయం 39. కొంత దూరం వెళ్ళి సాగిలపడి యేసుక్రీస్తు వారు ఏం చేశారట? సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా ఎలా ప్రార్థన చేశారు? సాగిలపడి ప్రార్థన చేశారు. బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్తలు, భక్తులు, యేసుక్రీస్తు ప్రభులు వారు వీళ్ళందరూ ఎలా ప్రార్థన చేశారు అని మనం ఆలోచించగలిగితే, వాళ్ళు కూర్చుని ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, నిలబడి ప్రార్థన చేసిన వారు ఉన్నారు, మోకరించి ప్రార్థన చేసిన వారు ఉన్నారు, అలాగే తల వంచుకొని ప్రార్థన చేసిన వారు ఉన్నారు, సాగిలపడి ప్రార్థన చేసిన వారు ఉన్నారు. కాబట్టి ప్రార్థన ఇలాగే చెయ్యాలి అని దేవుడు ఏమి రూలు పెట్టలేదు. మనం కూర్చుని ప్రార్థన చేయొచ్చు, నిలబడి ప్రార్థన చేయొచ్చు, తల వంచుకుని ప్రార్థన చేయొచ్చు, సాష్టాంగపడి ప్రార్థన చేయొచ్చు, నమస్కారం చేసి ప్రార్థన చేయొచ్చు, అలాగే మోకరించి ప్రార్థన చేయొచ్చు. ఎలాగైనా మనం ప్రార్థన చేయొచ్చు. అయితే విచిత్రం ఏంటంటే, చాలామంది ప్రార్థన చెయ్యమన్నాడు కదా అని ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతారు. ప్రార్థన చేసే ముందు మన ప్రవర్తన ఎలా ఉందో కూడా చూసుకోవాలి. అర్థమవుతుందండి? మన ప్రవర్తన వాక్యానికి విరుద్ధంగా ఉందనుకోండి, మనం కూర్చుని ప్రార్థన చేసినావేండు, నువ్వు మోకరించి ప్రార్థన చేసినావేండు, నువ్వు సాష్టాంగపడి ప్రార్థన చేసినావేండు, నువ్వు తలక్రిందులుగా ప్రార్థన చేసినా నీ ప్రార్థన వింటాడండి. కాబట్టి మొట్టమొదటిగా మన ప్రవర్తన బాగుండాలి, మన క్రియలు బాగుండాలి, మన బ్రతుకు బాగుండాలి, మన ఆలోచన విధానం బాగుండాలి, మన జీవిత విధానం బాగుండాలి. మనం టోటల్గా మన జీవితం వాక్యానుసారంగా ఉండాలి. వాక్యానుసారంగా మన జీవితం లేనప్పుడు మనం ఏ విధంగా ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు, మనకి సమాధానం రాదు. వస్తుందండి? రాదు. కాబట్టి
ముందుగా మన ప్రవర్తన ఎలా ఉందో చూసుకోవాలి. మన మాటలు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన చూపులు ఎలా ఉన్నాయి, మన క్రియలు ఎలా ఉన్నాయి, మన జీవిత విధానం ఎలా ఉంది. అసలు బైబిల్లో ఉన్న భక్తుల జీవితం లాగా ఉందా, బైబిల్లో ఉన్న భక్తిహీనుల జీవితం లాగా ఉందా అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలామంది ఇది చూసుకోరు. ప్రార్థన చేయమన్నాడు కదా అని గంటల తరబడి ప్రార్థన చేసేస్తూ ఉంటారు, కానీ దేవుని దగ్గర నుంచి ఏమో సమాధానం రాదు. ఏంటి దేవుడు సహాయం చేయట్లేదని మళ్ళీ వాళ్ళని ప్రార్థన చేయమంటారు, వీళ్ళని ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారిని ప్రార్థన చేయమంటూ ఉంటారు. నీ ప్రవర్తన బాగోలేనప్పుడు నీ కోసం ఎవరు ప్రార్థన చేసినా కూడా దేవుడు వినడు. నీ ప్రార్థన వినడు, పాస్టర్ గారి ప్రార్థన అంతకంటే వినడు. ముఖ్యంగా మన ప్రవర్తన బాగుండాలి. మన ప్రవర్తన బాగున్నప్పుడు మనం ఎక్కడి నుంచి ప్రార్థన చేసినా, ఎలా ప్రార్థన చేసినా కూడా దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థన వింటాడు, మనకు తగిన సహాయాన్ని, సహకారాన్ని, సమాధానాన్ని అందిస్తాడు. కాబట్టి అందరూ కూడా ఆ విధంగా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, శక్తి కలిగిన మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. విన్న మాటలను విడిచిపెట్టి వారంగా ఉండకుండా విన్న మాటల ప్రకారంగా మేమందరం బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి. తలలు వంచి ప్రార్థన చేస్తున్న మమ్ములను, మా కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకున్నాయినా. మేమందరము చేస్తున్న పనిపాట్లలో, ప్రయాణాల్లో తోడుగా నీడగా ఉండండి. మాకందరికీ ఉన్న అనారోగ్యాలను ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యమును, శక్తిని, బలమును మాకు దయచేయండి. మేమందరము కూడా ఈ లోకంలో ఎంతకాలం అయితే బ్రతకాలని మీ గ్రంథంలో రాసుకున్నారో అంతకాలము కూడా కుడికి కానీ ఎడమకి కానీ మేము తొలగిపోకుండా మా తుది శ్వాస విడిచిపెట్టే వరకు కూడా నమ్మిన మీకు నమ్మకంగా బ్రతకడానికి సహాయం చేయండి. జగత్తు పునాది వేయబడక ముందు ఎలా జీవించాలని కోరుకుని మాకు జీవితాన్ని ప్రసాదించారో అలా మేమందరము కూడా పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా బ్రతుకుతూ మిమ్మల్ని మహింపరుస్తూ, గణపరుస్తూ, సంతోషపరుస్తూ మీ అందు భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, మీ కుమారుని యందు భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కలిగి, బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని వారి అడుగుజాడల్లో నడుచుకుంటూ మీ కుమారుడైన క్రీస్తు రాకడ కోసం సిద్ధపాటు కలిగి మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము వారసులం కావడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ చిత్తమైతే మరలా మేమందరం ఆదివారం చిన్న మందగా కూడుకుని మరొక అద్భుతమైన అంశాన్ని మీ పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుని మా ఆత్మీయ జీవితాన్ని, మా విశ్వాస జీవితాన్ని అభివృద్ధి పరచుకుని మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరం కూడా చేరుకోవడానికి సహాయం చేయమని మీ ప్రియ కుమారుడును, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.